నకుల సహదేవుల మేనమామ, మాద్రి యొక్క సోదరుడు శల్యుడు పాండవులకి సహాయంగా ఒక అక్షౌహిణీ సేనతో రాబోతూ ఉంటే దుర్యోధనుడు మాయ చేసి తన వైపుకు తిప్పుకున్నాడు. అతడు ధర్మరాజు యొక్క కోరిక మీద కర్ణుడికి తేజోవధ గావించాడు. 17వ రోజు అతనికి సారథి, 18వ రోజు అతన్నే ఆ శల్యుడినే సర్వసైన్యాధిపతిగా నియమించుకోవడం జరిగింది. అయితే ఎందుకని అలాంటి వాడిని సర్వసైన్యాధిపతిగా నియమించుకున్నారు అనేటువంటి సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఎంత తమ పక్షంలో ఉన్న శత్రుపక్షానికి సంబంధించినటువంటి వాడు, అంతేకాకుండా కర్ణుడికి అపకారం చేసినటువంటి వాడు, మరి అటువంటి వాడిని సర్వసైన్యాధిపతిగా చేయటం ఏమిటి అంటే, శల్యుడు రథ సారథ్యం చేయటంలో చాలా గొప్పవాడు. కర్ణుడికి సారథ్యం చేసినటువంటి రోజున 17వ రోజున కూడా అద్భుతంగా రథాన్ని నడిపాడు. అంటే తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. ఇక తాను ముందుగానే షరతు పెట్టాడు, నేను చెప్పినట్లుగా కర్ణుడు వినాలి, నేను ఏమన్నా అతను మాట్లాడడానికి వీలు లేదు అని షరతు పెడితే దానికి అంగీకరించారు దుర్యోధనుడు, కర్ణుడు ఇద్దరు. మరి అటువంటి సందర్భంలో శల్యుడు తన మాటలు తాను చెప్పాడు. ఇక మూడో విషయం ఏమిటంటే, ఇప్పుడు తమ పక్షంలో ఉన్నటువంటి యోధులందరిలోకి కూడా శల్యుడు మహాపరాక్రమవంతుడు, మహాబలవంతుడు. సాధారణంగా చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, శల్యుడు బాహుబలంలో భీముడితో దాదాపుగా సమానమైనటువంటి వాడు. సమానమని చెప్పకపోయినా దాదాపుగా సమానం. అంతటి బాహుబలం కలిగినటువంటి వాడు శల్యుడు. ఇక గొప్ప పరాక్రమశాలి కూడా. ఇక రథాన్ని నడపడంలో కూడా నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఇలా అనేకమైనటువంటి ప్లస్ పాయింట్లు ఉన్నాయి శల్యుళ్ళు. అందుకనే శల్యుడిని సారథిగా చేసుకోవడానికి దుర్యోధనుడు సంతోషంతో అంగీకరించాడు. ఇక నాలుగో విషయం ఏమిటంటే, తన పక్షంలోకి శల్యుడిని రప్పించినప్పుడు ఒక మాట అన్నాడు, మామా నీవు నా పక్షంలోకి వచ్చి యుద్ధం చేస్తూ నా సేనల్ని నడుపు, నా సేనలకి సర్వసైన్యాధిపత్యం వహించు అన్నాడు. అయితే అప్పుడైతే ఆ మాట అన్నాడు, కానీ తర్వాత భీష్ముడు సర్వసైన్యాధిపతి అయ్యాడు. 10 రోజులు యుద్ధం జరిగింది. తర్వాత ద్రోణాచార్యుడు అయ్యాడు. 5 రోజులు యుద్ధం జరిగింది. తర్వాత కర్ణుడు అయ్యాడు. 2 రోజులు యుద్ధం జరిగింది. 17 రోజులు పూర్తయిపోయింది. మరి తాను అన్నటువంటి మాట నెరవేర్చుకోవడానికి ఒక్కరోజే ఉంది. అందుకనే శల్యుడిని సర్వసైన్యాధిపతిగా ఉంచడానికి ఒక కారణం. ఇక ఇప్పటి వరకు తరవాలనుకున్నటువంటి భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కర్ణుడు కానీ, ఈ ముగ్గురు కూడా సర్వసైన్యాధిపతులుగా ఉండి తనకు ఒరగబెట్టిందేమీ లేదు. ఇప్పుడు శత్రుపక్షంలో ఉన్నటువంటి వాడిని నాయకుడిని చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనేటువంటి ఆలోచన కూడా దుర్యోధనుడికి ఉంది. ఇక ఆరో విషయం ఏమిటంటే, తనకి మిత్రుడైనటువంటి వాడు, మహాపరాక్రమశాలి అయినటువంటి వాడు, అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు అయినటువంటి ద్రోణపుత్రుడు అశ్వత్థామ శల్యుడినే ఇప్పుడు సర్వసైన్యాధిపతిగా చేస్తే బాగుంటుంది, అతనికంటే మించినటువంటి వాడు ఇప్పుడు మన పక్షంలో ఎవరు లేరు అని చెప్పడం కూడా ఒక కారణం. ఇలా ఇన్ని కారణాల వల్ల శల్యుడిని సర్వసైన్యాధిపతిగా చేయటం జరిగింది. ఆ 18వ రోజున శల్యుడి యొక్క సారథ్యంలో యుద్ధం జరిగింది. మధ్యాహ్నానికల్లా శకుని మరణించాడు. ఉలూకుడు కూడా పోయాడు. ఉలూకుడు అంటే శకుని యొక్క పుత్రుడు. ఈ ఉలూకుడి యొక్క ప్రసక్తి మనకి ఉద్యోగ పర్వంలో వస్తుంది. ఎందుకంటే ఉద్యోగ పర్వంలో 4 రాయబారాలు ఉన్నాయి. ఒకటేమో ద్రౌపద పురోహితుడి యొక్క రాయబారం, పాండవుల దగ్గర నుంచి
ధృతరాష్ట్రుడి దగ్గరికి, రెండవదేమో దానికి సమాధానంగా సంజయ్ రాయబారం ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి పాండవుల దగ్గరికి, మూడవదేమో శ్రీకృష్ణుడి యొక్క రాయబారం పాండవుల దగ్గర నుంచి ధృతరాష్ట్రుడి దగ్గరికి. ఈ నాలుగో రాయబారం మాత్రం ధృతరాష్ట్రుడికి ఏం సంబంధం లేదు. దుర్యోధనుడు పంపించాడు ఈ శకుని కొడుకు ఉలూకుడిని. ఇదేమో రాయబారం కాదు, రాయబారం కాని రాయబారం. ఎందుకని అంటే ఇక్కడేమి చెప్పదలుచుకున్నటువంటి విషయాలంటూ ఏమి లేవు. దుర్యోధనుడి యొక్క అహంకారం మాత్రం ఇక్కడ ఉంది. అంతేకాదు ఈ దుర్యోధనుడి యొక్క దురహంకారానికి పరాకాష్ఠ ఏమిటంటే ఈ ఉలూకుడి యొక్క రాయబారం. దుర్యోధనుడి అజ్ఞానానికి సజీవ సాక్ష్యం ఈ ఉలూక రాయబారం. ఏంటి ఉలూక రాయబారం? అప్పుడు అదేదో మీరు శబదాలు చేశారు కదా, ఆ శబదాలు తీర్చుకోవడం కోసం రండి, మీ బలపరాక్రమాలు ఏమిటో చూపించండి అని పాండవుల్ని రెచ్చగొట్టడం కోసం ఉలూకుడు పోయి, ఎవరైనా మీలో భీముడు అన్నాడు. వీడికి తెలియదు భీముడు ఎవరో, వీడెవరు శకుని కొడుకు. శకుని కొడుక్కి పాండవులు ఎవరో తెలియదా అంటే ఇది దుర్యోధనుడి యొక్క అహంకారాన్ని ఇక్కడ ప్రతిబింబించడం. ఎవరు మీలో భీముడు ఎవరు అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, ఏమి లేదు, ఒక్క దెబ్బ కనుక వేస్తే భీముడు ఎవరో నీకు ఇప్పుడే తెలుస్తుంది అన్నాడు. వాడికి భయం పుట్టింది, పడతాడేవాడు. అందుకు కాదు నేను అంది అంటే దుర్యోధనుడు నీతో ప్రత్యేకంగా కొన్ని మాటలు చెప్పమన్నాడు, అందుకోసం అని చెప్పి నేను అడుగుతున్నాను భీముడు ఎవరని అన్నాడు. అంటే మాట తప్పించుకున్నాడు. ఏం చెప్పమన్నాడు అని అంటే, అదే దుశ్శాసనుడిని నీవు రొమ్ము చీల్చి రుధిరం తాగుతానని చెప్పి శబ్దం చేశావు కదా, నీ గనక ఏమైనా మగతనం కనుక ఉంటే రా, వచ్చి నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. ఇంకొకటి, దుర్యోధనుడి యొక్క తొడలు బ్రద్దలు చేసి సంహరిస్తానన్నావే, నీ గనక చేతైతే వచ్చి ఆ దుర్యోధనుడి తొడలు బద్దలు చేసి నీ ప్రతిజ్ఞను నిలుపుకో. లేకపోతే నువ్వేం చేస్తావనంటే, నీకు వంటలు చేయటంలో బాగా అనుభవం ఉంది కదా, అది అవి చేసుకుంటా ఉండొచ్చు ఇక్కడి నుంచి అన్నాడు. అర్జునుడితో చెప్పాడు, ఓ అర్జున, నేనేదో కర్ణుడు చెప్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఈ యుద్ధంలో అంతా నాదే పెద్ద ప్రతాపం అన్నావు కదా, నీ ప్రతాపం ఎవరికి తెలియదుగా, విరాట నగరంలో అందరికీ తెలుసు కదా, వేడిగా ఉండి అమ్మాయిలకి నృత్యం నేర్పావే, ఆ విద్య మళ్ళీ నీకు బాగానే ఉపయోగపడుతుంది తర్వాత అని ఇలాగా పాండవుల్ని రెచ్చగొట్టాడు. అదిగో అతడు ఉలూకుడు. ఆ ఉలూకుడు మరణించాడు. ఆ తర్వాత సాయంత్రానికి దుర్యోధనుడు పోయాడు. ఇలా అందరూ కూడా ఆ రోజుతో చాలామంది పోయారు. చాలామంది ఏమో అందరూ పోయారు, ముగ్గురు మిగిలారు. సరే, సంజయుడు ఈ విషయాలన్నీ కూడా తెలియజేయటం కోసమే, అంటే సంజయుడికి ఒక డ్యూటీ ఉంది. యుద్ధరంగంలో యుద్ధం చేయటం ఒక డ్యూటీ అయితే, రెండవ డ్యూటీ ఏమిటంటే యుద్ధరంగంలో జరిగినటువంటి విశేషాలన్నీ కూడా ధృతరాష్ట్రుడికి వినిపించాలి. అలా వినిపించడం కోసం అని చెప్పి వ్యాసుడు ధృతరాష్ట్రుడి యొక్క కోరిక మీద అతనికి దివ్య దృష్టి ప్రసాదించాడు. ధృతరాష్ట్రుడికే ఇస్తానన్నాడు దివ్య దృష్టి. అభిమే నాకు వద్దన్నాడు. ధృతరాష్ట్రుడికి ఇది బాగా అలవాటు. ఎందుకంటే అంతకుముందు శ్రీకృష్ణుడు కూడా కళ్ళిచ్చాడు రాయబార సమయంలో. ఇస్తే వద్దు, నువ్వే తీసుకో అన్నాడు. దానికి ఒక మాట చెప్పాడు. అదేమిటంటే, నిన్ను చూసినటువంటి కళ్ళతో ఈ లోకాన్ని నేను చూడటం నాకు ఇష్టం లేదు అని. ఇది పైకి మాట చెప్పాడు కానీ లోపల ఆలోచన లేదు. లోపల ఆలోచన ఏమిటంటే, ఈ కళ్ళు కనుక ఉన్నాయి అనుకో, ఇప్పటిదాకా నేను ఆడిన నాటకాలు ఇక ఆడటానికి వీలు లేదు. నాకు కళ్ళు లేవు కదా, నేనేం చేసేది
నా కొడుకు నా మాట వింటలేదు అని ఇప్పటిదాకా నాటకాలు ఆడుతున్నాడు. ఇప్పుడు కళ్ళు కనుకున్నాయి అనుకో, ఇప్పుడు ఆ నాటకం ఆడటానికి వాళ్ళని, అందుకని నువ్వే తీసుకోవాలి. సరే, వ్యాసుడు వచ్చాడు యుద్ధం రేపరంగా ముందు రోజు రాత్రి, నీకు దివ్య దృష్టి ఇస్తాను, అక్కడ యుద్ధంలో జరిగేవన్నీ ఇక్కడ కూర్చొని నువ్వు చూడొచ్చు అన్నాడు. వద్దు, నేను వాళ్ళందరూ కొట్టుకొని వస్తుంటే చూడలేను, అందుకని సంజయుడికి నువ్వు ఆ దివ్య దృష్టి ఇస్తే ఆయన నాకు చెబుతాడు. సరే అట్లాగే అన్నాడు. సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చాడు. ఎప్పుడు కూడా అదృష్టం ఇట్లా ఉంటుంది. అదృష్టం తలుపు తడితే మోకాలు అడ్డుకున్నారని అంటారే, అది అట్లా మోకాలు అడ్డుకునేటువంటి మూర్ఖుడైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. కానీ సంజయుడికి అదృష్టం కలిగింది. సంజయుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడు, అలాగనే ఇక్కడికి వచ్చి విషయాలు చెప్తాడు. వచ్చంటే రోజు వచ్చి చెప్పడు. 10 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత, భీష్ముడు పడిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు. చాలామందికి ఏమిటంటే సినిమాలను చూసి ఏమనుకుంటారంటే ఆయన రోజు ఇక్కడే కూర్చొని చెబుతుంటాడు అనుకుంటారు, అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ చెబుతూ ఉంటాడు అనుకుంటారు. అది కాదు, ఆయన కూడా యుద్ధంలో పాల్గొన్నాడు. సంజయుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. 10 రోజులు అయిపోయిన తర్వాత, భీష్ముడు పడిపోయిన తర్వాత అప్పుడు ఆ విషయం చెప్పడానికి వచ్చాడు. భీష్ముడు పడిపోయాడు అనగానే ఎట్లా పడిపోయాడయ్యా, ఏ అన్యాయం జరిగింది అని ధృతరాష్ట్రుడి యొక్క సందేహం. అందుకని వ్యవహారం అంతా చెప్పేస్తాడు. ఆ తర్వాత 5 రోజుల తర్వాత ద్రోణాచార్యుడు పడిపోయినప్పుడు అప్పుడు వచ్చి చెప్పాడు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కర్ణుడు పడిపోయినప్పుడు వచ్చి అప్పుడు చెప్పాడు. ఫస్ట్ రిపోర్ట్, సెకండ్ రిపోర్ట్, థర్డ్ రిపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు 4th రిపోర్ట్. ఈ ఒక్కరోజు 18వ రోజు అయిపోయిన తర్వాత సాయంత్రం, అంటే 18వ రోజు ఎప్పుడో సూర్యాస్తమయం దాకా యుద్ధం జరగల, చాలా ముందే అయిపోయింది, పూర్తి అయిపోయింది. అందుకని అప్పుడు దుర్యోధనుడు తొడలు వెరగొట్టబడి పడిపోయాడు కనుక ఆ విషయాలు చెప్పడం కోసమని సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి హస్తినాపురం వచ్చి ధృతరాష్ట్రుడి యొక్క మందిరంలో ప్రవేశించడానికి రథం ఎక్కి వస్తూ ఉన్నాడు. అయితే ధృతరాష్ట్రుడు కూడా సంజయుడి కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా సంజయుడి కోసం ఎదురు చూడాల, ఎందుకంటే అతను ఎప్పుడు వస్తాడో ఏమిటో తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎందుకనంటే 17వ రోజు రాత్రి సంజయుడు కర్ణుడి యొక్క మరణ వార్తను వినిపించాడు. 17వ రోజు సాయంత్రం కర్ణుడు అర్జునుడి చేతిలో సరిపోయాడు. ఆ మరణ వార్తని 17వ రోజు రాత్రి వినిపించాడు సంజయుడు. దాంతో ధృతరాష్ట్రుడికి నిరాశ నిస్పృహలు కలిగినాయి. ఎందుకనంటే తన కుమారుడు కేవలం కర్ణుడి యొక్క పరాక్రమాన్ని నమ్ముకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. నేను, దుశ్శాసనుడు, కర్ణుడు, మేము ముగ్గురు చాలు పాండవుల్ని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి. ఎందుకంటే భీముడిని నేను చంపుతాను, అర్జునుడిని కర్ణుడు చంపుతాడు, మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే లెక్కలేదు, దుశ్శాసనుడు ఉన్నాడు. ఈ మిగిలిన వాళ్ళంతా నాకు అనవసరం, కాకపోతే ఏదో నువ్వు చెబుతున్నావు కాబట్టి అందుకని అదిగో భీష్ముడిని సర్వసైన్యాధిపతిగా చేస్తున్నా అని మాట్లాడినటువంటి వాడు ఈ దుర్యోధనుడు. ఎలాగైనా సరే పాండవుల్ని తన కుమారుడు జయించగలడని, ఈ భూమండలానికి శాశ్వతంగా చక్రవర్తి కాగలడని తాను కన్నటువంటి కళలన్నీ కూడా కళ్ళైపోయినాయి ధృతరాష్ట్రుడికి. తన సంకల్పాలన్నీ వికల్పాలైనవి, తన ఆశలన్నీ నిరాశలైపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో 18వ రోజున ఏమి జరిగిందో, ఎందుకంటే 17 రోజులకే అందరూ పోయారు, చాలామంది పోయారు, కొద్దిమంది మాత్రమే మిగిలారు. కాబట్టి ఈ రోజున జరిగినటువంటి యుద్ధంలో ఏమి జరిగిందో, ఎవరు మిగిలారో తెలుసుకోవాలనేటువంటి తహతహ పెరిగింది ధృతరాష్ట్రుడికి. దుర్యోధనుడు విజయాన్ని సాధించాడా, పాండవులు పోయారా, లేకపోతే ఇంకా పోలేదా, ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఏదో మనసుకి శాంతిగా ఉంటుంది అని అనుకొని ఆ తహతహతోటి సంజయుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. తన కుమారుడికి ఎలాంటి దుర్గతి పడుతుందో అనేటువంటి భయం కూడా ఒక పక్క ఉంది. ఎందుకంటే భీష్ముడు అంతటి వాడు పోయాడు, ద్రోణుడు అంతటి వాడు పోయాడు, కర్ణుడు పోయాడు, ఇక నా కొడుకు మాత్రం ఏముంది అనేటువంటి భయం లోపల ఒక
ఉంది. ఇంతకాలం అనుభవించినటువంటి రాజ్య భోగాలన్నీ కూడా ఇక మాకు దూరం అయిపోతాయేమో అనేటువంటి సందేహం కలిగింది. అందుకే యుద్ధ విశేషాలు వినాలి అని తహతహలాడుతూ ఉన్నాడు. సంజయుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అదిగో అటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి సంజయుడు వస్తున్నాడు. 18వ రోజు యుద్ధం ముగిసిన తర్వాత ఆనాడు జరిగినటువంటి యుద్ధ విశేషాలన్నీ కూడా వినిపించడం కోసం అని చెప్పి హస్తినాపురానికి వచ్చాడు. రాజమందిరంలో ప్రవేశించాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. ఇలా ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి సంజయుడు దుఃఖిస్తున్నాడు, వణుకుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఎంతమంది పోయినా ఇప్పుడు అసలు వాడు దుర్యోధనుడు పోయాడు. అందుకని దుఃఖం ఆగటల్లా, శరీరం అంతా వణుకుతూ ఉంది. 2 చేతులు పైకెత్తి రాజభవనంలో ప్రవేశించి ధృతరాష్ట్రుడి యొక్క 2 చేతులు పట్టుకున్నాడు గట్టిగా. మహారాజా, దుర్యోధనుడు భీముడి చేతిలో తొడలు వెరగొట్టబడి నేల కూలిపోయాడు. దుర్యోధనుని మరణం అనేటువంటిది ఏదైతే జరిగిందో దాంతో మనం సర్వం కూడా కోల్పోయాం. ఇది బలీయమైనటువంటిది. పురుష ప్రయత్నం నిరర్థకమైపోయింది. నీ పుత్రులు 100 మంది కూడా ఒక్కడు మిగలకుండా మొత్తం పోయారు. మొత్తం యుద్ధ భూమికి బలైపోయారు. 100 మందిని భీముడే చంపాడు అని చెప్పేశాడు. అక్కడే ఉన్నటువంటి గాంధారి కోడళ్ళు, అలాగనే కోడళ్ళ యొక్క కోడళ్ళు విదురుడు దుర్యోధనుడి యొక్క మరణ వార్తను విని చైతన్యహీనులైపోయారు. ధృతరాష్ట్రుడేమో మూర్చిపోయాడు. కొంతసేపటికి అందరూ కూడా సేద తీర్చారు ధృతరాష్ట్రుడిని. అప్పుడు సంజయుడిని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. సంజయ, నిజం చెప్పు, దుర్యోధనుడు పడిపోయాడా? దుర్యోధనుడిని భీముడు కొట్టాడా? తొడలు వెనక్కి పెట్టాడా? నిజం చెప్పు అని అంటున్నాడు. దానికి సంజయుడు చెప్తున్నాడు, మహారాజా, మధ్యాహ్నానికే శల్యుడు, ఉలూకుడు, మిగిలినటువంటి వీరులంతా కూడా మరణించారు. దుర్యోధనుడేమో మడుగులో దాగిన్నాడు. మరి అటువంటి వాడిని మడుగులో నుంచి ఓటు మాటలతోటి పైకి రప్పించి భీమసేనుడు ప్రతిజ్ఞ చేసినట్టుగానే దుర్యోధనుడి యొక్క తొడలు బద్దలు బట్టి సంహరించాడు. ఏనుగులు, గుర్రాలు, పదాతులు అంతా కూడా నేల నిలిపోయినాయి. మీ పక్షంలో 3 వీరులు మాత్రమే, మహావీరులైనటువంటి వాళ్ళు 3 మిగిలారు. కృపాచార్యుడు, కొత్తవర్మ, అశ్వత్థామ. పాండవ పక్షంలో 10-12 మంది మహావీరులు ఉన్నారు. 5 పాండవులు, సాత్యకి, శ్రీకృష్ణుడు, దృష్టజుమ్నుడు, శిఖండి, యుధామన్యుడు, ఉత్తమవంశుడు, 5 ద్రౌపదేయులు ఉప పాండవులు, ఇంకా కొంతమంది సామాన్యమైనటువంటి సైనికులు, వీళ్ళంతా కూడా మిగిలారు. మహారాజా, దుర్యోధను యొక్క శత్రుత్వం కారణంగా 18 అక్షోహిణుల సేన కురుక్షేత్రంలో ఈ 18 రోజుల్లో సర్వనాశనం అయిపోయింది అన్నాడు విపరీతమైనటువంటి దుఃఖంతో సంజయుడు. సంజయుని యొక్క కఠోరమైనటువంటి వచనాలు వినటంతో ధృతరాష్ట్రుడు చైతన్యం కోల్పోయాడు, నేల మీద పడిపోయాడు. విదురుడు, గాంధారి, కురు స్త్రీలు, పరివారం అంతా కూడా నేల మీద పడి విలపిస్తూ ఉన్నారు. కొంతసేపటికి తేరుకున్నటువంటి ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ దిక్కులు చూస్తూ విదురుని తోటి, ఓ ప్రజ్ఞాశాలి విదురా, పుత్రహీనుడైనటువంటి అనాథనైనటువంటి నాకు నువ్వే దిక్కు, ఇప్పుడు ఇవాళ నువ్వే దిక్కు అంటున్నాడు విదురుడు. ఈ విదురుడినే ఒకప్పుడు చీచి వేశ్యని ఎంత పోషించినా సరే దాని మనసు మాత్రం ఎవరో వీటిల మీద ఉంటుంది. అలాగనే నీకు కూడా ఎంత
పోషించినప్పటికి కూడా ఆ పాండవుల మీద నీకు మనసు ఉంది, పో అక్కడికి పో అన్నాడు. అందులో ఆ విధుడిని అంటున్నాడు, నువ్వే దిక్కు అని పుత్రశోకంతో మాట్లాడలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే ఎటువంటి దుర్మార్గుడికైనా 100 మంది పుత్రులు మొత్తం 18 రోజుల్లో హతమైపోయారంటే ఎవరికైనా బాధగానే. అది చూసి సంజయుడు కూడా విలపించాడు. ఎందుకంటే మహారాజుకి ఇటువంటి గతి పెట్టింది. స్త్రీలందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పాడు ధృతరాష్ట్రుడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సంజయుడితో అంటున్నాడు, సంజయ, నా హృదయం పాషాణం. ఎందుకంటే ఇంతమంది నా కొడుకులు సరిపోయినప్పటికీ కూడా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటూ ఇప్పుడు ధృతరాష్ట్రుడు తన యొక్క దుర్మార్గాన్ని బయటపెట్టాడు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇంతవరకు ఎప్పుడు కూడా ధృతరాష్ట్రుడు తన యొక్క బుద్ధిని జాగ్రత్తగా దాచుకుంటాడు. పైకి చెప్పేటువంటి మాటలన్నీ తీయగా చెప్తాడు, లోపల మాత్రం అన్నీ కూడా కుట్రలు కుయుక్తులు చేస్తూ ఉంటాడు. పైకి మాత్రం చాలా మంచివాడిగా ఉంటాడు అందరి దగ్గర కూడా. ఇప్పుడు మాత్రం తన యొక్క దుర్మార్గాన్ని అనుకోకుండా బయట పెడుతున్నాడు. ఎందుకంటే అలాంటి పరిస్థితి వచ్చింది. మామూలుగా కొడుకులు చనిపోయినప్పుడు కూడా ఇంత పరిస్థితి రాలా. ఇప్పుడు దుర్యోధనుడు కూడా పడిపోయాడు, తొడలు వెరగొట్టబడి పడిపోయాడు అని తెలిసిన తర్వాత ఇప్పుడు తనకి తెలియకుండానే తన మనస్సులో నుంచి ఆ దుర్మార్గం బయటకు వచ్చేసింది. లేకపోతే ఎప్పుడు కూడా తన యొక్క దుర్మార్గాన్ని లోపల దాచుకొని ఎంతో సౌమ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తన మనసులో ఉన్నటువంటి భావాలు ఎప్పుడు కూడా బయట పెట్టడు. కానీ ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆవేదన, తీవ్రమైనటువంటి దుఃఖం పొంగి పొర్లుతూ ఉంటే తన 100 మంది కొడుకుల్లో ఒక్కడు కూడా మిగలకుండా అందరూ కూడా భీముడి చేతుల్లో బలైపోయారు అని తెలియడంతో, ముఖ్యంగా దుర్యోధనుడు దారుణంగా భీముడి చేతిలో తొడలు విరగొట్టబడి మరణించాడని తెలియడంతో గొప్ప దుఃఖానికి లోనయ్యాడు. తన మనసులో ఉన్నటువంటి భావాన్ని తనకి తెలియకుండానే బయట పెట్టాడు. ఏమిటది? ఏమని బయట పెట్టాడు? దుర్యోధనుడు తొడలు వెరగొట్టబడి భీముడి చేతిలో నేల కూలాడు అని సంజయుడు చెప్పలేక దుఃఖాన్ని అణుచుకుంటూ చెప్పాడు. తన పక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరుగా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇప్పుడు శల్యుడు అందరూ కూడా పరాజయం పాలై మరణించారు. తమకు అదే పనిగా పరాజయాలు ఎదురైపోతూ ఉన్నాయి. తన 99 మంది పుత్రులు మరణించినా కూడా ఒక్క దుర్యోధనుడైనా సరే మిగిలితే, విజయం సాధిస్తే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడని ఆశపడ్డాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే 99 మంది పోయినా ధృతరాష్ట్రుడికి ఆశ సావాల, దుర్యోధనుడు ఒక్కడు గెలుస్తాడు, ఎందుకంటే దుర్యోధనుడు కొట్టగలిగిన వాడు ఎవడు లేడు అనేటువంటి నమ్మకం ఉంది. అందుకని దుర్యోధనుడే పడిపోయాడని తెలిసిన తర్వాత మరి పాండవులు ఏమయ్యారు సంజయ అన్నాడు. అంటే ఇప్పుడు తన వాళ్ళందరూ కూడా పోయారని చెప్పిన తర్వాత, ముగ్గురే మిగిలారని చెప్పిన తర్వాత మరి పాండవులు ఏమయ్యారు అన్నాడు. అది కూడా ఎప్పుడు ఆడవాళ్ళందరినీ కూడా పంపించేసి సంజయుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. పాండవులు కూడా వాళ్ళల్లో కూడా చాలామంది వీరులు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా మరణించారు మహారాజా. అయితే 5 పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి, ఈ 7 మాత్రం మిగిలారు. అలాగే దృష్టజుమ్నుడు, శిఖండి, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, ఉప పాండవులు వాళ్ళంతా కూడా ఉన్నారు అని చెప్పాడు సంజయుడు. కౌరవులు 100 మంది సరిపోయారు, ఒక్కడు మిగలకుండా. పాండవుల్లో ఒక్కడు కూడా సరిపోలేదు. పాండవులు అందరూ ఉన్నారని చెప్పేటప్పటికి పాండవులందరిలో ఒక్కడు కూడా సరిపోలేదు. సరే, సరిపోలేదు సరే, అసలు ఒక్కడి కూడా గాయం కాలేదా? కాలు పోవటం కానీ, చెయ్యి పోవటం కానీ, కళ్ళు పోవటం కానీ ఇలాంటివి కూడా ఏం జరగలేదా అన్నాడు ధృతరాష్ట్రుడు. కౌరవులు 100 మంది సరిపోయారన్నటువంటి వార్త కన్నా పాండవుల్లో ఒక్కరు కూడా సరిపోలేదు
గాయపడలేదు అన్నటువంటి వార్త విని తట్టుకోలేకపోయాడు ధృతరాష్ట్రుడు. ఇంకా భరించడం ఆయన వల్ల కాల. అందుకని అంటున్నాడు, సావరు నవ్వరు పాండవులేవురునని. సంజయ, ఏమంటున్నావు సంజయ? సావరు నవ్వరు పాండవులేవురు అని నీవు చెప్ప ఈ పలుకులు దుఃఖావేశకరములై చేతో వృత్తి దహింపదొచ్చే దుర్భర భంగి అన్నాడు. సావరు నవ్వరు, ఒక్కడు కూడా చావడు, వాళ్ళు ఒక్కడు కూడా గాయాలు కావు, కాళ్ళు ఎరగవు, చేతులు ఎరగవు, ఏవి కావు. నువ్వు చెబుతావంటే ఇవన్నీ కూడా నేను భరించలేనటువంటి దుఃఖం కలుగుతుందయ్యా సంజయ. నన్ను అగ్ని దహిస్తా ఉంది లోపల, దుర్భర భంగిం, అసలు భరించలేకపోతా ఉన్నా. 5 పాండవుల్లో ఒక్కళ్ళు కూడా సావలేదా? సావుపోతే సావుపోయారు, కనీసం గాయపడి కూడా గాయపడలేదా? తన కొడుకులు 100 మంది సరిపోయారు అని విన్న తర్వాత దుఃఖం కలిగిన మాట వాస్తవం. అయితే ధృతరాష్ట్రుడికి తన కొడుకులు సరిపోయినటువంటి దుఃఖం కన్నా పాండవులు ఎవరు కూడా చావలేదనేటువంటి దుఃఖం భరించలేనంతగా ఉందట. ఆయనే చెబుతున్నాడు. అంటే ధృతరాష్ట్రుడే చెప్పాడు సంజయుడితో, పాండవులు 5 బ్రతికి ఉన్నారంటే నేను భరించలేకపోతున్నాను సంజయ. ఇది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం. పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి అగ్నికి ఆహుతి చేయాలనుకున్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు. పాండవులే కాదు, పాండవుల యొక్క తల్లి కుంతీదేవిని కూడా వాళ్ళతో పాటుగా దహించేస్తే ఇక వాళ్ళ యొక్క బీజం ఎక్కడ ఎవరు లేకుండా పోతారు, ఇకప్పుడు మనకి ఏ అడ్డం ఉండదు అని అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. అందుకనే అగ్నికి ఆహుతి చేయాలని లక్క ఇంట పెట్టి తగలబెట్టాలనుకున్నాడు. దాంతో పాండవ వంశం లేకుండా పోతుంది, ఇక తమకు ఎదురొచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అని పాపం ఎంతో ఆశపడ్డాడు. కానీ అది నెరవేరలా. సరే, విషాహారం తినిపించాలనుకున్నాడు భీముడికి చిన్నప్పుడే, అది నెరవేరలా. పాండవులు దిగ్విజయ యాత్ర చేసి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని రాజసూయం చేసి చక్రవర్తి అయితే ధర్మరాజు ఎలాగైనా సరే వాళ్ళ సంపదలు హరించాలని చెప్పి పథకాన్ని రచించి దుర్యోధనుడు వచ్చి చెబితే విని శకుని చేత జోదవాడించడానికి సిద్ధపడి విదురుడితో చెప్పి, విదురుడు వద్దు అని అంటే అభిప్రాయం ఏం పర్వాలేదు మనం ఉన్నాం కదా, నువ్వే వెళ్ళి పిలుచుకొని రా అని ఆ విదురుడినే పంపించి ఆ ధర్మరాజును పిలిపించి మాయాజోదం ఆడించి అందులో ఓడించి ఎంతో సంతోషపడ్డాడు ధృతరాష్ట్రుడు. పాండవుల్ని మోసగించాలనేటువంటి బుద్ధి దుర్యోధనుడిగా ధృతరాష్ట్రుడిది. ధృతరాష్ట్రుడి నుంచి వచ్చిందే దుర్యోధనుడికి. అయితే ధృతరాష్ట్రుడి యొక్క తెలివి ఏమిటంటే, ఎంతటి అకృత్యాన్నైనా సరే తాను కోరి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బిడ్డలు అడిగితే కాదనలేక నేను బిడ్డివాడిని కాబట్టి వాళ్ళ యొక్క కోరిక తెలవంచాల్సి వస్తుంది అని వినిపిస్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. అంటే నాకు అలాంటి ఉద్దేశం లేదయ్యా, ధర్మరాజు ధర్మాత్ముడు, పాండురాజు నా సోదరుడు ఎంత మంచివాడు, వాళ్ళ కొడుకులు అమ్మమ్మో వీడి ఎంత చెప్పినా వింటలేదు, నేనేమో బిడ్డివాడిని అంటాడు. చివరికి శ్రీకృష్ణుడి యొక్క రాయబారం తర్వాత రేపో మాపో యుద్ధం ప్రారంభం అయిపోతుందనగా వ్యాసుడు వచ్చి చివరి ప్రయత్నంగా చెబుతున్నాడు. వ్యాసుడు ఎంతటి మహాత్ముడు, ఆయన ఆగతనాగత జ్ఞానం కలిగినటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడు. ఆయన గొప్పవాడన్న సంగతి ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు. అటువంటి వ్యాసుడు వచ్చి చివరి ప్రయత్నంగా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఎప్పటికైనా యుద్ధం జరగకుండా జనక్షయం కాకుండా నివారించేటువంటి అవకాశం నీ చేతుల్లో ఉంది కాబట్టి కురువంశ నాశనం కాకుండా యుద్ధం
ఇది లోపల మనసులో. ఈయనేమో యుద్ధం ఆపంటున్నాడు. ఇప్పుడు యుద్ధాన్ని ఆపడం అవసరమా? పాండవుల రాజ్యం మొత్తాన్ని కూడా అపహరించేశాం. దానికోసం ఎన్ని కష్టాలు పడ్డావు? వాళ్ళని రప్పించడం, సోదమాడటం, దాంట్లో వాళ్ళని ఓడించటం, ఓడించిన తర్వాత ఏదో సరదాగా ద్రౌపదిని వస్త్రాభరణం చేయటం, ఆ తర్వాత శృతి మించి రాగాలు పడేటప్పటికల్లా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బంధ విముక్తులు చేసి పంపించడం, వాళ్ళు మళ్ళీ ఇంద్రప్రస్థం చేరకముందే మధ్యలోనే మళ్ళీ వాళ్ళని పిలిపించి మళ్ళీ పునరుజ్యోతం, మళ్ళీ ఇంకో జోదం, ఒకే ఒక్క ఆట ఆడించడం, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయాలి. అట్లా అరణ్య అజ్ఞాతవాసాలకు పోయినటువంటి వాళ్ళ రాజ్యం గెలిచినటువంటి వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళు తీసుకోవచ్చు అనేటువంటి షరతు మీద మళ్ళీ ఆడించి వాళ్ళని అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించాము. అజ్ఞాతవాసం ఎందుకు పెట్టారంటే ఏదో ఒక సంవత్సరం కనపడకుండా ఉంటే సరిపోతులేని కాదు. అజ్ఞాతవాసంలో ఈ పాండవులు ఎట్లాగూ దాగి ఉండలేరు, ఎవరైనా వాళ్ళని కనుక్కుంటారు. కనుక్కుంటే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయాలా? మళ్ళీ అజ్ఞాతవాసంలో మళ్ళీ వాళ్ళని కనిపెడితే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయాలా? ఒక్క సంవత్సరం కనుక వాళ్ళని కనిపెడతానికి వీళ్ళు కనుక ప్రయత్నం చేస్తే వాళ్ళు 13 ఏళ్ళు చొప్పున, అంటే వీళ్ళు 1 సంవత్సరం కష్టపడితే వాళ్ళు 13 ఏళ్ళు అరణ్యాల్లో పడి ఉంటారు. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు శాశ్వతంగా అరణ్య అజ్ఞాతవాసాల్లో ఉంటే శాశ్వతంగా వాళ్ళ రాజ్యాన్ని మనం హాయిగా అనుభవించవచ్చు అనేటువంటి పెద్ద తెలివితేటలతోటి ఎంత కష్టపడి ఇన్ని అకృత్యాలు చేసి చివరికి యుద్ధం దాకా తీసుకొచ్చి ఇప్పుడు ఈయన మాటలిని యుద్ధాన్ని ఆపి పాండవులకి రాజ్యభాగం ఇవ్వాలా? ఎంత కష్టపడింది వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వటం కోసమా? కాబట్టి వాళ్ళ రాజ్యం కాదు, 5 ఊళ్ళు ఎందుకు ఇవ్వాలా? అసలు ఒక్కూరు ఎందుకు ఇవ్వాలా? అసలు ఎందుకు వాళ్ళకి ఇవ్వాలా? దుర్యోధనుడు పైకి చెప్పాడు అన్నమాట. ఏమని? సూర్యమనం మోపినంత కూడా నేల ఇచ్చేది లేదు. ధృతరాష్ట్రుడు పైకి చెప్పలేదు, కానీ దుర్యోధనుడు చెప్పింది చాలా బాగుంది. కాబట్టి ఈయన పథకం ప్రకారం ఈయన అయ్యా దుర్యోధన వాళ్ళ మాటిదయ్యా అంటాడు. వాడు ఏనాడు నేనేం చేసేది, వాళ్ళు ఎంటలేదు, నువ్వు చెప్పు అంటాడు. వాళ్ళు ఎవరో చెబుతారు, వాళ్ళ మాట అంటాడు, నువ్వు చెప్పు అంటాడు. ఎవరైతే ధృతరాష్ట్రుడు చెబుతారో వాళ్ళల్లో వాడికి చెప్పమంటారు. ఈ ప్రకారంగా నటించి నాటకాలాడి ఇంత కష్టపడి ఈ రాజ్యాన్ని సొంతం చేసుకొని ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైతే వాళ్ళకి 7 అక్షవుళ్ళు, మనకి 11 అక్షవుళ్ళు. అసలు మరణించాలని అనుకుంటే మరణించేవాడేమో భీష్ముడు, బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్యాపాతకు వచ్చింది వాళ్ళని చంపితే. కాబట్టి ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళందరూ మహావీరులైనటువంటి వాళ్ళు నా పక్కుంటే, వీళ్ళందరూ కాక కర్ణుడు ఉన్నాడంట, దుర్యోధనుడే ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే యుద్ధం ఆపేసి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలా అనుకున్నాడు మనస్సులో. దుర్యోధనుడు దుందుడికి స్వభావం కలిగినటువంటి వాడు, అందుకని అలా చెప్పేస్తాడు, నోటికి ఏదొస్తే చెప్పేస్తూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు మాత్రం అట్లా చెప్పడు, చాలా మెత్తగా చాలా మంచివాడిగా అలా చెప్తూ ఉంటాడు. మహర్షి వ్యాస మహర్షితో అంటున్నాడు, నేనేం చేసేది, పెద్దవాడిని, గుడ్డివాడిని, నా కొడుకులేమో నా మాట వినరు. ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా. అందువల్ల నా పరిస్థితి అర్థం చేసుకోండి. పాండవుల మీద నాకు అసలు ఎలాంటి ద్వేషము లేదు, మీరు నమ్మితే చాలు. పాండవుల మీద ధృతరాష్ట్రుడికి ఏ ద్వేషం లేదని వ్యాసుడు నమ్మితే చాలంట, ఇంకెవరు నమ్మాల్సిన పని లేదు. నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు. అంటే యుద్ధం తప్పదు అని చెప్పాడు. కాబట్టి యుద్ధం జరగాల, దుర్మార్గం నెరవేరాల, పాండవులు నశించాలా, కౌరవులకే రాజ్యం మొత్తం రావాలా. కానీ ఇదంతా ధృతరాష్ట్రుడు ఏమీ చేయలేకపోవటం వల్ల, కొడుకులు తన మాట వినకపోవటం వల్ల, తనకి అట్లాంటి ఆలోచన లేకపోయినా పాపం వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి పంపిస్తే బాగుంటుందని అనుకుంటున్నా, ఆ ధృతరాష్ట్రుడి మాట చెల్లుబాటు కాకపోవటం వల్ల
ఇట్లా అంగీకరించాల్సి వచ్చింది కొడుకు మాటకి అని అందరూ అనుకోవాలి. అంటే కౌరవుల కోసం పాండవులు నశించిపోవాలి. చెడ్డ పేరు మాత్రం కొడుక్కి రావాలి, కానీ తనకి మాత్రం రాదు. అంటే ఇప్పుడు కొడుకేలా చెడ్డ పేరు వచ్చేది? ఇప్పుడు దుర్మార్గం తంది, కానీ వాడు వింటలేదు కదా అంటాడు. అంటే చెడ్డ పేరు దుర్యోధనుడికి రావాలి, తనకి మాత్రం చెడ్డ పేరు రాకూడదు. అంటే సంపద కోసం కొడుకులు బాగుండాలి, పాండవులు నశించాలి. అయితే అపకీర్తి మాత్రం తనకి రాకూడదు, కొడుకులకి ముఖ్యంగా దుర్యోధనుడికి రావాలి, కానీ తనకి రాకూడదు. దీన్ని బట్టి ధృతరాష్ట్రుడి యొక్క స్వార్థ బుద్ధి, ఇంకా చెప్పాలంటే సావు తెలివితేటలు ఎంతటివో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకే ఒక్క సంజయుడిని అడిగినటువంటి ప్రశ్న, పాండవులు ఒక్కరు కూడా సావలేదా, గాయాలు కూడా కాలేదా అని అన్నాడంటే దీంతో ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో ఓపికతోటి, ఎంతో నిగ్రహంతో మహాత్ముడైనటువంటి వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడి యొక్క క్షేమాన్ని కాంక్షించి, ధృతరాష్ట్రుడికి చెడు జరగకూడదు భవిష్యత్తులో అనేటువంటి ఉద్దేశంతో, కౌరవ వంశం నాశనం కాకుండా తప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రకారంగా చెబుతూ ఉంటే ధృతరాష్ట్రుడు మాత్రం ఆయన మాటలకి ఏమాత్రం కూడా విలువ ఇవ్వకుండా, ఆయన యొక్క తపశక్తి సంపన్నుడు అనేటువంటి దానికి కూడా ఏమాత్రం కూడా విలువ ఇవ్వకుండా, ఇందులో నా తప్పేమీ లేదు, నువ్వు నమ్మితే చాలు, నేను అశక్తుణ్ణి అని అంటున్నాడు ధృతరాష్ట్రుడు. అయినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు ఇలా మాట్లాడినా వ్యాసుడికి కోపం రాలేదు. ఎందుకంటే తన బిడ్డలు అందరూ తన బిడ్డలే కాబట్టి ఆయన అందరినీ కూడా ఒకే రకంగా చూడగలిగినటువంటి వాడు, ఇంకా తన బిడ్డలు కనుకైతే ఇంకెట్లా చూస్తాడు? అందుకనే కోపం లేదు. తన యొక్క గుడ్డితనాన్ని అడ్డు పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నాడు అని కోపగించకుండా, అంటే నాకు కూడా మాస్కేస్తున్నాడు అనేటువంటి కోపం లేకుండా, పోనీలే నాయన, నువ్వు ఏమీ చేయలేనంటున్నావు కదా, నువ్వు ఏమి చేయాలో నీకు చెబుదామని నేను వచ్చా, కానీ చేయడానికి నేను అశక్తుణ్ణి అని నువ్వు అంటున్నావు, సాధ్యం కాదంటున్నావు. సరే, నువ్వు ఏమి చేయలేకపోతే చేయలేకపోవచ్చు, నేను మాత్రం ఏం చేయాలో చేస్తా, దానికే ఆలోచిస్తున్నా, నీకేం కావాలో కోరుకో, నేను నెరవేరుస్తా అన్నాడు. చూడండి వ్యాసుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో. నీకేం కావాలో కోరుకో, నేను దాన్ని నెరవేరుస్తానన్నాడు వ్యాసుడు. నిజంగా ధృతరాష్ట్రుడు దీన్ని అవకాశంగా తీసుకొని, రేపు రాబోయేటువంటి మహాసంగ్రామంలో నా బిడ్డలంతా కూడా గెలవాలా, పాండవులు పోవాలా అని కోరుకోవచ్చు కదా. ఆహా, కోరుకోవాలా? ఎందుకనండి అని మనకి సందేహం వచ్చింది. మనం అనుకున్న బుద్ధి కర్మానుసారిణి అని, మన బుద్ధి ఎప్పుడు కూడా మనం అనుభవించాల్సినటువంటి ఫలితానికి అనుగుణంగానే ఉంటుంది. ఆ కోరిక ఎందుకు కోరుకుంటాడు? 13 సంవత్సరాలు వాళ్ళని రాజ్యానికి దూరం చేసి అరణ్యాల పాలు చేస్తే, మళ్ళీ 13 ఏళ్ళు వాళ్ళ పంచబడి ఉండాల్సినటువంటి ధృతరాష్ట్రుడు వాడు అనుభవించాల్సినటువంటి అనుభవం అంతా లేకుండా ఎలా పోద్ది? అందుకనే ఆ కోరిక కోరుకోవాలి. మా వాళ్ళు గెలవాలని చెప్పి కోరుకోవాలి. అలా కోరుకుంటే ఏం జరిగేది? మానవుడు తన జీవితంలో ఏం అనుభవించాలో, ఏది నిర్ణయం అయిందో, అనుభవించడానికి ఏది నిర్ణయం అయిందో దాన్ని అనుభవించడానికి వీలుగా అతని బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచనలు సాగుతూ ఉంటాయి. అంతేగాని ప్రారంధాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కూడా కాదు. బుద్ధిని సారథి అన్న ఉపనిషత్తులన్నీ కూడా. అందుకే ఎవరైనా సరే పెడదారులు కనుక పడితే వాడిని చూస్తే వాడి బుద్ధి గడ్డి తింటుందండి అని అంటూ ఉంటారు. ధృతరాష్ట్రుడి బుద్ధి అతడు అనుభవించబోయేటువంటి దారుణమైనటువంటి ఫలితం, 100 మంది కొడుకుల్ని పోగొట్టుకొని ఏ ధర్మరాజునైతే చావాలని కోరుకున్నాడో ఆ ధర్మరాజు పంచన 13 సంవత్సరాలు వాడి వ్యక్తిని తిండి తింటూ
భార్యతో సహా. అందుకోసం అంటే ఆ ఫలితాన్ని అనుభవించడం కోసమే ధృతరాష్ట్రునికి ఇప్పుడు ఆ బుద్ధి పుట్టల, నా వాళ్ళు గెలవాలని కోరుకోవాలనే బుద్ధి పుట్టల. రాబోయే యుద్ధ విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే విజయం కలగాలనుకోవాలి, రాబోయే యుద్ధ విశేషాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతటి మహాత్ముడైనటువంటి వ్యాసుడితో దుష్టుడి యొక్క బుద్ధి ఎలా పనిచేస్తూ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విధి విధానం ఇది ఉంది. మనకి ఎన్నో అవకాశాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలన్నింటినీ కూడా కావాలని చేతులా జార విడుచుకుంటూ ఉంటాం. ఎందుకనంటే మనం అనుభవించాల్సినటువంటి కర్మఫలం అనుభవించడం కనుక. కృష్ణుడు అంతటి వాడు రాయబారానికి వచ్చినప్పుడు ఎన్నో విధాలు చెప్పాడు. చెప్పడమే కాకుండా విశ్వరూపాన్ని చూపించాడు, తానేమిటో తెలియజేశాడు. మరి మహాత్ములైనటువంటి వాళ్ళందరికీ తెలిసింది శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్ పరమాత్మ అనేటువంటి విషయం. కానీ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి వంతపడాడు. గుడ్డితనం అనేటువంటి ముసుగులు వేసుకున్నాడు, తన అసమర్థతని చాటుకున్నాడు, విశ్వరూపాన్ని చూడాలని కోరిక వ్యక్తం చేశాడు. అలాగే చూడు అని చెప్పి దివ్య దృష్టి ఇచ్చాడు, విశ్వరూపాన్ని కన్నులారా తిలకించాడు. నిన్ను చూసినటువంటి కళతో మళ్ళీ ఈ లోకాన్ని నేను చూడను, అందుకని నా దృష్టిని తీసేయి అన్నాడు. నా దృష్టిని తీసేయనగానే అలాగే అన్నాడు. అవి కాస్త పోయినాయి రెండు కళ్ళు. అదేమిటండి తీసేయనగానే తీసేయటం? శ్రీకృష్ణుడు భగవానుడు కదా, తెలుసో తెలియకో అది తీసేయమన్నాడు అనుకో, అంటే మాత్రం ఏదో నచ్చసేపు ఉంచవచ్చు కదా, మరి ఎందుకంటే అట్లా తీసేశాడు అని. అసలు ధృతరాష్ట్రుడు ఎందుకు తీసేయమన్నాడు? ఇప్పటిదాకా గుడ్డితనం అనేటువంటి ముసుగులో ఎన్నో అకృత్యాలు చేయడానికి అవకాశం కలిగింది. కుమారుల మీద నెపం వేసి తన ఆలోచనల ప్రకారం జరిపించాడు. ఇప్పుడు కనుక కళ్ళుంటే నేను గుడ్డివాడిని అశక్తుణ్ణి అనడానికి వీలు లేదు. ఏమయ్యా నువ్వే కదా మహారాజువి, ఆజ్ఞాపించు, నీకు పాండవులు అంటే ఇష్టం అన్నావు కదా, పాండవుల రాజ్యం పాండవులకి ఇచ్చేసి నీకు అదే ఇష్టం అంటున్నావుగా, ఈ కొడుకు ఇష్టపడతాం లేదా, ఇష్టపడకపోతే పాని నీకే అంట. ఇప్పుడు అట్లా అంటానికి నేను గుడ్డివాడిని, నాదే ఉంది, అంతా వాడే చూసుకుంటున్నాడు, వాడి ఇష్ట ప్రకారం నడవకపోతే వాడు ఊరుకోడు అని ఇప్పుడు వంక చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి విశ్వరూప ప్రభావం తన యొక్క మనస్సులో ఉన్నటువంటి కుటిలత్వం మీద పడకుండా జాగ్రత్త పడేటువంటి తెలివి కలిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఇంతకాలం గుడ్డితనంతో గడిపాడు. వృద్ధాప్యంలో ఈ గుడ్డితనం పోతే ఏం ప్రయోజనం? అయిపోయింది. ఏ చెట్టు చివరికి వచ్చాడు, ఇంకో 4 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతుకుతాడు. ఇప్పుడు కళ్ళు వచ్చి మాత్రం నాకేం ఉరుగుద్ది, పైన పెద్ద దండగా కళ్ళు వస్తాయి. ఈ కళ్ళు కనుక లేకుండా ఉన్నాయనుకో, నేను గుడ్డివాడిని జపం చేయొచ్చు. కాబట్టి అందుకని కళ్ళు తీసేది. ఇదంతా తెలిసే శ్రీకృష్ణుడు కూడా తీసేశాడు. కృష్ణుడు ఎందుకు తీసేశాడు? వీడికి కళ్ళు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, అందుకని వీడికి లేకపోతే మంచిది లేదు. వీడికి కళ్ళుంటే మాత్రం వీడేమైనా బాగుపడతాడా ఏంటి? కళ్ళున్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి అతని కోరికను తీర్చినట్టుగా ఉంటుందని అక్కడ తీసేశాడు. అందుకే పాండవులు బ్రతికి ఉన్నారంటే దుఃఖపడతా ఉన్నాడు ఈ ధృతరాష్ట్రుడు. ఎందుకు అని అంటే ఇదిగో ఎందుకు అంటే ధృతరాష్ట్రుడి యొక్క అసలైనటువంటి మనస్తత్వం ఇది. పాండవుల యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి వాడు. ఇప్పుడు ఇక యుద్ధ విశేషాలు వినాల సంజయుడి ద్వారా. అందుకోసం అని చెప్పి మరి ఇప్పుడే చెప్పాడు 100 మంది పుత్రులు పోయారు, పాండవులే ఉన్నారు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ప్రశ్న అడగడానికి ప్రారంభం చేస్తున్నాడు. తన యొక్క బాధని తెలియజేస్తున్నాడు సంజయుడితోటి. మరి ఏమని తెలియజేస్తున్నాడు ఏంటనేటువంటి విషయాలు మనం రేపు చెప్తాం.